నేను చెప్తా నా పర్సనల్ ఒపీనియన్ చెప్పనా, నేను ఆ క్రేజ్ లెక్కన మాట్లాడుకుంటే మహేష్ బాబు ఇస్ ద ఓన్లీ హీరో ఫ్రమ్ టాలీవుడ్ హూ హావ్ మోర్ క్రేజ్ దాన్ ఎనీ హీరో ఇన్ ద టాలీవుడ్. న్యూట్రల్ సపోర్ట్. కొత్త దెంగుతా నువ్వు ఇంకోసారి స్పేస్ పెడితే మొట్టగా రామ్. క్రేజ్ అయ్యా మహేష్ బాబుకి. నేను చెప్తా ఒక నిమిషం. ఇప్పుడు న్యూట్రల్ ఆడియన్స్ క్రేజ్ ఒక అతను నాకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ పంపాడు, చదువుతా చూడు. క్రేజ్ అనేది టెంపరీ బట్ ఫ్యాన్ బేస్ అనేది మోర్ ఎస్టాబ్లిష్డ్ ఉంటుంది. గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ డివోటెడ్ టు ఎ పర్టికులర్ పర్సన్ కైండ్ ఆఫ్ ఇట్స్ అ ఫ్యాన్ బేస్ గ్రూప్. అంటే ఏ క్రేజ్ ఏ ఏరియాలో క్రేజ్ చూసావు చెప్పు నువ్వు ఒకసారి లోహిత్ రెడ్డి. నేను తెలంగాణలో క్రేజ్ చూసే కాదనట్లేదు. ఒక నిమిషం. సరే పవన్ కళ్యాణ్ క్రేజ్ అని నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేసినావు, ఏ విధంగా చేసినావు, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు. ఎందుకంటే ఒక నిమిషం ఆ ఇయర్ లో 2020 ఆ టైంలో వకీల్ సాబ్ సినిమా అప్పుడు మంచి నాకు హెవీగా దాని ఏమంటారు ఇది కనిపించింది నాకు. ఐ ఫెల్ట్ he got some craze in our area. బట్ ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే అంటే అందరికి పవన్ కళ్యాణ్ తెలుసు, జస్ట్ అందరికి తెలుసు, అందరి హీరోలు తెలుసు, అంతే బట్ దే ఆర్ టూ మచ్ ఎగ్జైటెడ్ ఫర్ వకీల్ సాబ్. అర్థమయ్యి అర్థం కాని బిల్డప్. అర్థమైంది. పీకే కి క్రేజ్ ఉంది, ఎన్టీఆర్ కి క్రేజ్ లేదు అంతే కదా. ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది. అంటే ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, పీకే లో సాంగ్ కూడా లేదు. ఫ్యాన్ బేస్ విషయానికి వస్తే ఎన్టీఆర్ లో సాంగ్ కూడా ఉండదు. పీకే నీ సెన్స్ లో క్రేజ్ అంటే ఇప్పుడుదా చెప్పిన నా సెన్స్ లో క్రేజ్ అంటే ఏందో. ఇప్పుడు లోహిత్ సెన్స్ లో క్రేజ్ అంటే అందరికి జస్ట్ తెలవడం. సో ఆ జస్ట్ తెలవడం కూడా ఎన్టీఆర్ కి లేదు. ఎన్టీఆర్ తెలియదు. తెలుగు మ్యూట్ చేసుకో చెప్పింది అంత వరకు. అది కాదు ఇప్పుడు నీకు ఆ ట్రాయ్ ఉన్నాడా, నీకు ఎందుకు ట్రాయ్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాడు, అది నీకు క్రేజ్ అంటే. నీకు అన్ని ఫ్యాండమ్స్ లో నుంచి ఒక పవన్ కళ్యాణ్ న్యూట్రల్ సపోర్ట్ సపోర్ట్ చేసేది సపోర్ట్ చేస్తాడు చరణ్. నువ్వు కథలు లేకపోతే ఇక్కడ ఏంది ఇప్పుడు ట్రాయ్ నీకు ఎప్పుడు సపోర్ట్ చేయడం పీకే ట్రాయ్ చెప్పింది కదా ఇంతకు చాలా సార్లు. లైక్ లెక్క ఇష్టమని చెప్తారు కానీ దానికి సినిమా అని కాదు ఇక్కడ మొత్తానికి క్రేజ్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి ఉంది, బాహుబలి అంటే అందరికి క్రేజ్ అది, కానీ అది ఫ్యాన్ కాదు. బాహుబలి జస్ట్ బాహుబలి అంటే హైప్ అవుతారు. ఇప్పుడు ఇండియాలో అది కాదు, ఇప్పుడు ఇండియాలో నీకు అల్లు అర్జున్ క్రేజ్ ఉంది, అలా అని చెప్పి అల్లు అర్జున్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అంటావా? బ్రూస్, నేను ఎన్టీఆర్ కి ఫ్యాన్ ని, నువ్వు పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ వి, ఓజీ మన పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్, మనందరం డివోట్స్ లైక్ ఫ్యాన్స్. మనం అంటే కల్ట్ ఫ్యాన్స్ డివోట్స్ అంటే మనమే నిజంగా సావం కానీ బట్ వి డూ సే విల్ డై ఫర్ అవర్ హీరో అని మనం చెప్తుంటాం. మరి అట్లా చూసుకుంటే మహేష్ బాబు ఫ్యాన్ బేసే లేదు, కల్ట్ ఫ్యాన్సే లేరు. ఎవరు చెప్పారు? మహేష్ బాబు క్రేజ్ అంతే.